శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 67వ సర్గము ప్రారంభము. మహానుభావుడైన శ్రీరామచంద్ర ప్రభు సీతాదేవి వృత్తాంతమును నాకు యథాతథముగా తెలియచేయి అని పలుకగా హనుమంతుడు సీతాదేవి నుడివిన వచనములన్నిటినీ ఆయనకు నివేదిస్తున్నారు. ఓ పురుషోత్తమ, జానకీదేవి ఇదివరలో చిత్రకూటమున జరిగిన వృత్తాంతమును మీకు గుర్తించుటకై యథాతథముగా తెలిపాను. నీతో కూడి హాయిగా నిద్రించుచున్న జానకి ముందుగా మేల్కొనెనట. ఇంతలో ఒక కాకి వేగముగా అక్కడకు వచ్చి ఆమె వక్షస్థలమును గాయపరచెనటగదా. ఓ భరతాగ్రజ, పిమ్మట నీవు ఆమె ఒడిలో తల ఉంచి నిద్రించితివట. మరల ఆ పక్షి సీతాదేవిని బాధించెనట కదా. ఆ కాకి మాటిమాటికి సమీపమునకు వచ్చి ఆమెను గాయపరచినది. అప్పుడు ఆమె గాయముల నుండి స్రవించినటువంటి రక్తముచే తడసి తమరు మేలుకొనినారట గదా. శత్రు సంహారకుడైన ఓ రామా, ఆ వాయసముచే మరల బాధింపబడుచున్న సీతాదేవి సుఖముగా నిద్రించుచున్న మిమ్మలను మేల్కొలిపెనట. ఓ మహాబాహు, వక్షస్థలమునందు గాయపడిన ఆమెను చూచినంతనే రెచ్చిపోయిన విషసర్పము వలె బుసలు కొట్టుచూ మీరు పలికినటువంటి మాటలు ఆ తల్లి ఇలా తెలియచెయ్యమన్నది. ఓ భయస్వభావురాలా, నీ వక్షస్థలమును గోళ్లతో గాయపరచినదెవరు? అటూ ఇటూ కలయచూచి రక్తసిక్తమైన వాడి గోళ్లతో ఆమెకు ఎదురుగానున్న ఒక కాకిని మీరు చూచారట గదా. పక్షులలో శ్రేష్టమైనది, వాయువేగమున సంచరించేటువంటి ఆ కాకము ఇంద్రుని కుమారుడు మరి ఒక ప్రదేశమునకు వెళ్ళెనట. ఓ మహాబాహు, ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడా, కోపముతో కళ్ళు ఎర్రజేసి ఆ వాయసమును క్రూరముగా శిక్షించాలి అని మీరు భావించారట కదా స్వామి. అట్టి మీరు ఆసనమున నుండి ఒక దర్భను తీసి దానిని మంత్రించి బ్రహ్మాస్త్రముగా ప్రయోగించారట. ఆ అస్త్రము ప్రళయాగ్ని వలె మంటలు వెదజల్లుచూ కాకాసురుని వెంటపడింది. మీరు ప్రజ్వరిల్లుచున్న ఆ దర్భను బ్రహ్మాస్త్రముగా అభిమంత్రించి వాయసముపై ప్రయోగించినప్పుడు ఆ దర్భ మంటలు చిమ్ముచూ ఆ వాయసమును వెంబడించెను. ఆ వాయసము యొక్క తండ్రి అయిన ఇంద్రుడును దేవతలు మహర్షులు అతనిని ఆదుకొనలేకపోయినారు. ఆ కాకము ముల్లోకములు తిరిగి చూచిన దానిని రక్షించేవారు లేరటగదా స్వామి. ఓ శత్రు సంహారక, ఆ వాయసము ప్రాణభీతితో తిరిగి కడకు మీ యొద్దకే వచ్చినదట. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. అనన్య శరణ్యుడైన నిన్ను శరణుజొచ్చి భూమిపైబడి మీ ముందు మోకరిల్లెను. ఓ రఘురామా, ఆ కాకము వధింపతగినదే అయినప్పటికీ కనికరముతో దానిని మీరు రక్షించినారట గదా. అమోఘమైన ఆ బ్రహ్మాస్త్రం వ్యర్థం చేయుట అశక్యమని భావించి మీరు ఆ కాకము యొక్క కుడికంటిని తొలగించినారట. ఓ రామా, ఆ వాయసము నీకును దశరథ మహారాజుకును నమస్కరించి మీ యొద్ద సెలవు గైకొని తన నివాసమునకు చేరెను. సీతాదేవి ఇంకనూ ఇలా చెప్పమన్నది స్వామి. అస్త్రవిద్యా కోవిదులలో శ్రేష్ఠుడు, బలశాలి, ఉత్తమశీల సంపన్నుడు అయిన శ్రీరాముడు రాక్షసులపై అస్త్రములను ఏల ప్రయోగించుటలేదు. నాగులు గాని, గంధర్వులు కాని, అసురులు కాని, దేవగణములు గాని వీరందరూ కలిసి కాని రణరంగమున శ్రీరాముని ఎదిరించి నిలబడలేరుగదా. దీనికని రామచంద్ర ప్రభు ఉపేక్షిస్తున్నాడు. మహాపరాక్రమశాలైన శ్రీరామునకు నా విషయమును కొంచెమైనను కనికరమున్నచో వెంటనే వాడి అయిన బాణములతో యుద్ధమున రావణుని హతమునర్చవలెను అన్న అనుజ్ఞబడసి శత్రుభయంకరుడు, నరోత్తముడు, రఘువంశజుడు అయిన లక్ష్మణుడైనను నన్ను రక్షించుటకై ఏలవచ్చుటలేదు. మానవోత్తములైన ఆ ఇద్దరు వాయుదేవుని వలె మహాబలసంపన్నులు, అగ్నిదేవుని వలె మహా తేజస్శాలురు. దేవతలను అజేయులు, దేవతలకును అజేయులు. అట్టి మహావీరులు
నన్నెందుకు ఉపేక్షించుచున్నారు? అరివీర భయంకరులైన ఆ ఇరువురు విడివిడిగానైనా ఎవరికి వారు సర్వసమర్థులే. వారిరువురూ కలిసి గనక ఉంటే నా విషయమును విస్మరించుటకు గల కారణమేమిటి? నా వలననే కొంచెమో గొప్పగానో దోషమేదైనా ఉండనూపును. లేకపోతే వారెందుకు నన్ను కాపాడరు? వైదేహి కన్నీరు మున్నీరు గార్చి పలికిన జాలి కులిపేటువంటి ఈ మాటలు విని మరల నేను పూజ్యురాలైన ఆమెతో ఇలా పలికాను, స్వామి, అమ్మా సీత, నేను ఒట్టు పెట్టుకొని చెబుతున్నానమ్మా, విను. శ్రీరాముడు నీకై శోకించుచూ ఏమీయూ తోచని స్థితిలో ఉన్నాడమ్మా. అతడు దుఃఖమున మునిగి ఉన్నాడమ్మా. లక్ష్మణుడు కూడా పరితపించుచున్నాడు తల్లి. ఎట్టకేలకు నిన్ను చూడగలిగితిని. ఇది దుఃఖించవలసినటువంటి సమయము కాదు అమ్మా. అనతి కాలములో ఈ దుఃఖములన్నీ కూడా సమసిపోతాయి తల్లి. పూజ్యులు రాజకుమారులు అయిన ఆ నరవరులిద్దరునూ నీ దర్శనమునకై ఉత్సాహముతో తహతహపడుతున్నారమ్మా. వారు క్రూరుడైన రావణుని అతని పరివారమును సమరభూమికి బలి ఇచ్చి లంకను భస్మం చేస్తారు. తల్లి, శ్రీరాముడు నిన్ను అయోధ్యానగరమునకు తీసుకొని వెళ్ళేది తథ్యమమ్మా. ఓ పూజ్యురాలా, రాముడు వెంటనే గుర్తింపగల ఆనవాలు నాకు ఏదైనా దయచేయుము తల్లి. దానిని చూచి ఆ ప్రభువు మిక్కిలి ప్రీతి చెందుతాడు. మహాబలశాలివైన ఓ రామా, ఆమె ఆ సమయమున అన్ని దిక్కులను పరికించి చూచి తన శిరోభూషణమైన అమూల్యమగు ఈ చూడామణిని తన కొంగు ముడి నుండి తీసి నాకు ప్రసాదించింది స్వామి. ఓ రఘురామా, ఈ ఆనవాలు కొరకై ఆ దివ్య మణిని గ్రహించి పూజ్యురాలైన ఆ దేవికి సాష్టాంగముగా నమస్కరించి తిరుగు ప్రయాణమునకై త్వరపడి ఉన్నాను. ఉత్సాహముతో తిరుగు ప్రయాణమునకు ఉన్ముఖుడనై శరీరము పెంచుచున్న నన్ను చూచి ఆ తల్లి ప్రేమతో పలికింది, స్వామి, ఆ సీతాదేవి నేను తిరిగి వెళ్ళిపోవుచున్నానని దిగులు చెందింది. దీనురాలి ముఖము నిండా కన్నీరు జొటజొట కార్చింది. దగ్గుత్తికతో ఆమె మాటలు తడబడిని స్వామి. శోకాతిరేకముతో, ఓ మహాకపి, కమలలోచనుడు మహానుభావుడు అయిన శ్రీరాముని భుజబల సంపన్నుడు వాసిగాంచినటువంటి నా మరిది లక్ష్మణుని దర్శింపనున్న నీవు ఎంతో అదృష్టవంతుడవు. ఆ దివ్యమైనటువంటి మంగళ రూపాన్ని నేను ఎప్పుడు చూస్తానా అనేటువంటి బాధ నాలో ఉన్నది. సీతాదేవి నాతో ఇట్లు పలుకుతూ ఉంటే నేను ఆమెతో ఈ రీతిగా వచించాను, స్వామి. ఓ జానకీదేవి, నా వీపున అధిరోహించు. ఓ మహాత్మురాలా, అసితేక్షణ, నిన్ను శీఘ్రముగా రామచంద్ర ప్రభువు చెంతకు తీసుకొని వెళతాను. నీ స్వామి అయిన రామచంద్రుని, లక్ష్మణుని, సుగ్రీవుని నీవు నేడే దర్శింపగలవు అని పలుకగా ఆ దేవి నాతో ఇలా అన్నది, ప్రభు, ఓ వానరోత్తమా, నాకు తెలిసి పరపురుషుణ్ణి తాకను. నీ వీపు మీద నేను ఎక్కుట ధర్మము కాదు అని పలికినది. ఓ మహావీర, కాలము ప్రతికూలించుటచే పీడితమైనటువంటి నేను ఇదివరలో రాక్షసుడైన రావణునిచే తాకబడి తిని, అట్టి స్థితిలో నిస్సహాయురాలైన నేను ఏమి చెయ్యగలను? తెలిసి నేను పరపురుషుని స్పృశింపను. ఓ కపివరా, ఆ రాజకుమారులు ఇరువురునూ ఉన్న ప్రదేశమునకు నీవు వెళ్ళు అని ఉదాత్తముగా పలికినది స్వామి. మహాపతివ్రత శిరోమణి, లోకమునకు ఆదర్శవంతురాలైనటువంటి తల్లి ఒక సందేశమును పంపినది స్వామి. ఓ మారుతి, సింహపరాక్రమములైన ఆ రామలక్ష్మణుల క్షేమ సమాచారములను అడిగితిని అనుము. సుగ్రీవుని, అమాత్యుల యొక్క తదితరులందరినీ కుశల ప్రస్తావన చేసితిని అనుము. మహాబాహువైన శ్రీరాముడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి గట్టెక్కించేటట్లుగా చూడుము. ఓ వానర వీరుడా, నా ఈ తీరని దుఃఖ ఆవేదన స్థితిని, ఈ రాక్షస స్త్రీలు నన్ను భయపెట్టుచున్న విషయమును నీవు శ్రీరాముని కడకు చేరిన వెంటనే పదే తెలియచేయి. నీ ప్రయాణము సుఖవంతమగునుగాక. ఓ మహారాజా, పూజ్యురాలైన సీతాదేవి నీ కొరకై ఈ వచనములు తెలియచెయ్యమన్నది. విషాదముతో చెప్పినది రామ. నేను నుడివిన ఈ మాటలను తెలుసుకొని
ఆమె భద్రముగా ఉన్నట్లు భావించు, విశ్వసించు అని స్వామి తెలియచేశారు రామచంద్ర ప్రభువునకు. శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 67వ సర్గము సమాప్తము.